హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చల్ల పునుకులు చేశానండి. సేమ్ మన బండి మీద దొరికే బజ్జీలానే ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ కావాల్సినవి 1 కప్ పెరుగు, 1 కప్ వాటర్ అండ్ కొంచెం కమీరా, ఇది ఆన్లైన్లో దొరుకుతుందండి. అండ్ కొంచెం సాఫ్రాన్, కుంకుమ పువ్వు, ఇది కలర్ కోసం. అండ్ 1 స్పూన్ షుగర్, కొంచెం సాల్ట్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్, బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కుంకుమ పువ్వు అనేది నేను కలర్ కోసం యాడ్ చేశాను. మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు, ఇది పూర్తిగా ఆప్షనల్. కలర్ చాలా బాగుంటుంది. అండ్ నేను 3 కప్స్ వైట్ ఫ్లోర్ తీసుకున్నానండి, మైదా. అది కొంచెం కొంచెం వేసుకుంటూ, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లోర్ కొంచెం కొంచెం వేసుకోవాలండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, పిండి ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. బాగా మిక్స్ చేసుకుని ఇలా ఉండాలి పిండి. కలుపుకున్న తర్వాత పైన కవర్ వేసుకుని ఏదైనా మూత పెట్టుకునైనా, లేకపోతే ఇలా ప్లాస్టిక్ కవర్ అయినా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత ఇలా తీసుకుంటే ఇలా బబుల్స్ వస్తాయండి. బాగా మిక్స్ చేసుకుని మినిమం మీకు టైం లేకపోతే కనీసం ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోవాలండి. అలా ఉంచుకుంటేనే పిండి బాగా ఉబ్బి బాగా వస్తుంది, టేస్టీగా ఉంటాయి. మీకు టైం లేకపోతే కనీసం ఒక 10-20 మినిట్స్ అయినా ఉంచుకోండి. మీకు టైం ఉంటే నైట్ అయినా, టైం లేకపోతే నైట్ అయినా కలిపి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. తర్వాత ఇలా మీరు చిన్న చిన్న బజ్జీలా వేసేసుకోవడమే. చాలా అంటే చాలా క్రిస్పీస్గా వస్తాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. సేమ్ బండి మీద దొరికేలానే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, తొందరగా కూడా అయిపోతుంది. మీరు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈసారి ఇలా ట్రై చేయండి. చల్ల పునుకులు చాలా బాగా వస్తాయి, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈసారి ఇలా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.